హలో ఫ్రెండ్స్, ఈరోజు వేళ్ళు లేకుండా ఉండే కొమ్మల్ని కూడా మనం ఏ విధంగా మట్టిలో పెట్టి వేళ్ళు రప్పించి కొత్త మొక్కలుగా మార్చుకోవడానికి ఎలా చేయాలో చూద్దామండి. దీని పేరు ఇండియన్ వెరిగేటెడ్ ఇండియన్ బొరేజ్ అంటారు. ఇది మొక్క పేరు. ఇది మంచి సువాసన కలిగిన ఆకులతో ఉంటుంది. మెడిసినల్గా కూడా పనికొస్తుంది. మొదట ఆకులన్నీ తీసేయాలండి. దానివల్ల మొక్క త్వరగా వేళ్ళు పెట్టుకునే అవకాశం ఉంటుంది. ఆకులన్నీ ఉంటే దాని బలవంత ఆకులకు కూడా పోతూ ఉంటుంది కాబట్టి వేళ్ళు త్వరగా రావు. కాబట్టి ముందు ఆకులన్నీ తీసేయాలి. ఇప్పుడు ఇది కోకోపీట్ అండి. ఇది కోకోపీట్. ఇందులో చక్కగా ఈ విధంగా పెట్టేయాలి. పెట్టేసి చెట్టు నీడలో పెట్టేసేయాలండి. ఈ విధంగా ఇక్కడ నీడ ఉంది, పెట్టేయాలి. ఒక 2 months అయి ఉంటుందో కరెక్ట్గా గుర్తులేదు, కానీ 1 month పైన అయింటుంది. ఇప్పుడు చూడండి వీటికి రూట్స్ ఎలా వచ్చినాయో. ఇవి మనం కోకోపీట్లో పెట్టామండి. అప్పుడు మొత్తం కోకోపీటే. రూట్స్ వచ్చాయి కానీ పెరగట్లేదు, ఎందుకంటే దీంట్లో ఏ మాన్యూర్ లేదు కాబట్టి. కోకోపీట్లో ఏమీ ఉండదండి, అదొక మీడియాగా పనికొస్తుంది అంతే, మొక్కలు వేయడానికి. అంతేగాని దీంట్లో ఏ బలం ఉండదు. అందువల్ల ఎదగలేదు. వేళ్ళు మాత్రం వచ్చినట్టున్నాయి. చూద్దాం ఇప్పుడు ఎట్లా వచ్చినాయో. చిన్న చిన్న రూట్స్ వచ్చినాయి, కనిపిస్తున్నాయి మీకు, చూసారా? రూట్స్ వచ్చినాయి కదా, కనిపిస్తుందా? అదండి. ఇట్లా కోకోపీట్లో మనం పెట్టేసి ప్రాపగేట్ చేసుకోవచ్చు.